అమ్మా, ఎందుకు అడిగానంటే ఈ పెళ్లి గురించి అఖిల దగ్గర నేను మాట్లాడలేదు. సరే లక్ష్మి. లక్ష్మి, బాబు గురించి ఇంట్లో వాళ్ళకి ఏం అనుమానం రాలేదు కదా? రేపు పండగ కదా, బాబుకు తోడుగా ఎవరుంటారు లక్ష్మి? అయ్యో అమ్మా, చెప్పడమే మర్చిపోయాను. బాబు గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. సంతోషకరమైన విషయం ఏంటంటే బాబుని మాతోనే ఉంచడానికి ఒప్పుకున్నారు. అవునా లక్ష్మి, చాలా సంతోషకరమైన విషయం చెప్పావమ్మా. అవును లక్ష్మి, ఇంతకీ బాబు గురించి ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసింది? అమ్మా, నువ్వు రేపు ఎలాగో ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. అమ్మా, అఖిలని ఎక్కువగా ఫోర్స్ చేయకు. అఖిలకి నచ్చినట్టు ఉండనివ్వమ్మా. సరే లక్ష్మి, రేపు కలుద్దాం, సరేనా? సరే. నా చెల్లెలు అఖిలకి పెళ్లి ఫిక్స్ అయింది, కానీ నా మనసు ఎందుకో అదోలా ఉంది. ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది? ఏంటక్క ఇది? త్రిపుర భక్తితో బోనం ఎత్తడానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎందుకు త్రిపురని ఇంతగా అవమానిస్తున్నావు? పోనీలే, ఆ లక్ష్మితోనే బోనం మోయించుకోనివ్వు. అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండు. ఈ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తాను. ఏయ్, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడావు. భద్రావతి, నీ పని నువ్వు చేసుకుంటే మంచిదనుకుంటా. త్రిపురకి నేను పెట్టే ఛాలెంజ్ నచ్చితే తనే బోనం ఎత్తుతుంది. నువ్వు చెప్పు త్రిపుర, నేను పెట్టే ఛాలెంజ్ నీకు ఓకేనా? కానీ పెద్దమ్మ, నాకు నచ్చిందో లేదో మీరు నన్ను అడగాలి కదా. సరే చెప్పు త్రిపుర, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పవే. పెద్దమ్మ, నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నేనింత సడన్ గా చేంజ్ అవ్వాలంటే ఎలా చెప్పండి? సరే, నీ వల్ల కాదంటే వదిలే త్రిపుర. నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో నీకైనా అర్థమవుతుంది. నువ్వు మాట్లాడే మాటలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ ఛాలెంజ్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. నేను అందరితో కావాలని ఏం గొడవ పడను. ఎవరైనా నన్ను నిందిస్తే మాత్రం నేనూరుకోను. సరే త్రిపుర, ఇప్పుడేంటి? ఈ ఛాలెంజ్ని నువ్వు స్వీకరిస్తున్నావా లేదా? స్వీకరిస్తాను పెద్దమ్మ. నాకైతే ఈ ఛాలెంజ్ పెడుతున్నారు, మరి ఈ లక్ష్మికి ఎలాంటి ఛాలెంజ్ లేదా? లక్ష్మికి ఛాలెంజ్ ఎందుకు పెట్టాలి? లక్ష్మి నీలాగా నువ్వు బోనం ఎత్తడం వద్దు అని చెప్పలేదు కదా. నువ్వు చెప్పావు కాబట్టి నువ్వే ఈ ఛాలెంజ్ చేయాలి. చెప్పు త్రిపుర, నువ్వు ఈ ఛాలెంజ్ ఒప్పుకొని ఇందులో విన్ అయితేనే నువ్వు రేపు అమ్మవారికి బోనం సమర్పిస్తావు. సరే పెద్దమ్మ, నేను ఈ ఛాలెంజ్కి ఒప్పుకుంటున్నాను. నేనేంటో ఈ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. రే, పనులన్నీ త్వరగా పూర్తి చేయండిరా. అమ్మవారికి బోనం సమర్పించటంలో లేట్ అవ్వకూడదు. అలాగే అమ్మా. భద్రావతి, ఇంట్లో పనులు చూసుకుంటుంది ఎవరు? లక్ష్మి కదా. తను పనులు చేస్తుండగా బోనం సమర్పించటం ఆలస్యం అవ్వదు. రే కిరణ్, పోతు రోజులకు చెప్పొచ్చావా? చెప్పానా? మనం రెడీ అయి బయలుదేరే లోపల వచ్చేస్తారు. ఏమండి,
ఈరోజు ఇంట్లో చాలా పనులున్నాయి. మీరు కిరణ్ వెళ్ళి బోనం కుండ తీసుకురావాలి, పువ్వులు, పట్టు వస్త్రాలు అన్నీ తీసుకురావాలి. ఎందుకు హడావిడి చేస్తున్నావు లక్ష్మి? ఇంకా చాలా టైం ఉంది కదా, తర్వాత అన్ని తీసుకొస్తాళ్లే. అది కాదొదినా, ఈరోజు బోనాల పండుగ కదా, ఆయన ఇంకా గడ్డం కూడా తీయలేదు. నీకు అసలు విషయం తెలీదు లక్ష్మి. అమ్మవారికి మొక్కు తీర్చాలని ఈ గడ్డం పెంచాను. ఆ, మొక్క ఆ, అవును లక్ష్మి, మన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నేను నువ్వు అందరికీ దూరంగా ఉన్న రోజుల్లో మళ్ళీ ఇంటికి ఆనందం రావాలి, మనందరం ఒకటవ్వాలని ఆ జగన్మాతకి మొక్కుకున్నాను. మళ్ళీ ఈ కుటుంబం ఒకటైతే ఈ బోనాల పండుగ రోజు గెడ్డం తీసి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను.